నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి అయినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అది రెండు సభల్లోనూ లోక్సభ మరియు రాజ్యసభలో ఆమోదం పొందడము, రాష్ట్రపతి ఆమోదానికి టేబుల్ అవ్వడం కూడా మనమందరము వార్తల్లో చూస్తున్నాము. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అయితే వచ్చింది. 29,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజధాని లేని రాష్ట్రానికి తమ కష్టార్జితము, తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ రైతులు ఆ భూములను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడము, తర్వాత ప్రభుత్వం మారడము, వాళ్ళను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హింసించారో మనమందరము కల్లారా చూసాము. దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం కూడా జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారాల్లో మనము రైతులను ఏ విధంగా అభినందిస్తున్నామో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నరేంద్ర మోడీ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, అదేవిధంగా ఈ బిల్లుకు మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, ఏ విధంగానైతే మనం పొగడ్తలతో ముంచెత్తుతున్నామో మనం ఖచ్చితంగా ఈ క్షణాన మనము న్యాయ వ్యవస్థ మీద ఇంకా గౌరవం రెట్టింపవ్వాలి. న్యాయ వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు ఆడేటప్పుడు ఏ విధంగా మొట్టికాయలు వేసిందో మనమందరము చూసాము. అదే న్యాయ వ్యవస్థలే లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు అదుపు ఉండేది కాదు. కాబట్టి న్యాయ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి. కాబట్టి న్యాయ దేవతకు కంటికి గుడ్డగట్టింటారు కానీ చెవులు వినపడతాయి. కాబట్టి ఆ రైతుల కష్టాలు విన్నది, సో స్పందించింది, రైతులను కాపాడింది. ఒక అమరావతి అనేటువంటి ఒక రాజధానిని 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తును కాపాడింది. దాంట్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర మన భారతదేశ న్యాయ వ్యవస్థది. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది, చూద్దాం రండి. అమరావతికి రక్షా కవచంగా న్యాయస్థానాలు, అడుగడుగున రైతుల హక్కులను కాపాడిన హైకోర్టు, సుప్రీంకోర్టు. మనం గత 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు కోర్టులు మొట్టికాయలు వేసాయో. అది ఒకటే కాదు, రాజధాని ఒకటే అని కాదు, ఆ రంగులు వేసే దగ్గర నుంచి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం కానీ, ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల కూడా న్యాయస్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండదండలుగా నిలిచింది. ముఖ్యంగా రాజధాని విషయంలో అయితే కనుక 29,000 మంది రైతులకు అండగా నిలిచింది, భరోసా కల్పించింది. ఇంకా న్యాయం చనిపోలేదు, భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉందని రుజువు చేసింది. ప్రతి దశలోనూ జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యలకు ముకుతాడు, రాజధాని తరలింపు మతిలేని చర్య అంటూ తీవ్ర వ్యాఖ్య. సో మీరు రాజులు మారినప్పుడంతా రాజ్యాలు మారడానికి కుదరదు. మరి 29,000 మంది రైతులు అప్పట్లో ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి మొట్టికాయలు వేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమలు చేసిన కుట్రలను అడ్డుకొని భూములు ఇచ్చిన రైతుల హక్కులను కాపాడడంలో న్యాయస్థానాలు పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ సందర్భంగా ఖచ్చితంగా మన న్యాయ వ్యవస్థను మనము అభినందించాలి, గౌరవించాలి. ఆ గౌరవం కూడా రెట్టింపవ్వాలి. న్యాయ వ్యవస్థ బతికే ఉంది కాబట్టి, ఈ రోజు వరకు అమరావతి బతికే ఉన్నింది కాబట్టి ఈ రోజు అక్కడ బిల్లు పాస్ అయింది, శాశ్వత రాజధానిగా అవ్వడం జరిగింది. వైకాపా ప్రభుత్వ తిరోగమన విధానాలపై దాఖలైన వ్యాజ్యాలను విచారించిన సందర్భంగా న్యాయస్థానాలు ఘాటైన వ్యాఖ్యలు చేశాయి. ముఖ్యంగా 3 రాజధానుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని 2022 మార్చి 3న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నాటి జగన్ సర్కార్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. 2022 మార్చి 3 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే మొట్టికాయలు కూడా వేయడం జరిగింది. చట్టబద్ధ పాలన ప్రకారం సుపరిపాలన అందించాలంటే ప్రభుత్వాల్లో స్థిరత్వం ఉండాలని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రధాన అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను తరలిస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, హైకోర్టు సీటును తరలించజాలదని ఓ సందర్భంలో తీర్పు వెలువరించింది. రాజధాని అమరావతి సిఆర్డీఏ అంశాలతో ముడిపడిన వ్యాజ్యాలపై విచారణకు ప్రత్యేక బెంచ్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసి ఏ విధంగా మన దేశ న్యాయ వ్యవస్థ 29,000 మంది రైతులకే కాకుండా 5 కోట్ల మంది ఆంధ్రులకు ఏ విధంగా భరోసానిచ్చింది, ధైర్యాన్నిచ్చింది, న్యాయం గెలిచేటట్లు చేసిందో మనమందరము మార్చి 3వ తారీఖున 2022లో చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్తున్నాడు, సో నేను మళ్ళా మార్చొచ్చును, మీరు శాసనసభలో చేసినటువంటి ఆమోదం ఏదైతే ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి చేస్తామంటున్నాడు కదా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే, 38 మంది ఎంపీలు ఉన్నప్పుడే మనం పీకింది ఏమీ లేదు.
కోర్టు దగ్గర మొటిక్కాయలు తినడం తప్పితే సో జగన్మోహన్ రెడ్డి గారి మాటను ఇన్వెస్టర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడు? ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే మార్పులు చేర్పులు చేస్తానని చెబుతున్నాడు కదా. 151 సీట్లు గెలిచే అత్యంత బలమైనటువంటి రాజకీయ వ్యవస్థను నడుపుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చట్టబద్ధత లేనప్పుడే అమరావతిని తరలించలేనటువంటి నువ్వు ఈరోజు చట్టబద్ధత వచ్చిన తరువాత అమరావతిని కాదు, అమరావతిలోని ఇటుకను కూడా కదిలించలేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఎలా తయారయ్యాడంటే ఒక తప్పు చేసేశాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇగోకు పోయి తప్పు మీద తప్పు చేస్తున్నాడు. చట్టబద్ధత లేనప్పుడే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే, 38 మంది ఎంపీలు ఉన్నప్పుడే, నీ మాట ఢిల్లీలో చెల్లుబాటు అయ్యేటప్పుడే న్యాయస్థానాల దగ్గర మొటిక్కాయలు తినడం తప్ప ఏమీ చేయలేకపోయావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ప్రజలను ఏమార్చడానికి ఆయన అబద్ధాలతో కూడినటువంటి ఒక ఫేక్ నెరేటివ్ని అయితే బిల్డ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఇన్వెస్టర్లు ఎవరైతే ముందుకు వస్తా ఉన్నారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి, ఒకవేళ అమరావతి అభివృద్ధి అయిపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమాధి గ్యారంటీ అని చెప్పి ఆ భయంతో సో ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిలో ఆకులు కూడా పీకలేడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు అలాంటివి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2022 మార్చి 3వ తారీఖున ఏమి త్రిసభ్య ధర్మాసనం ఏమని ఇచ్చిందంటే, నువ్వు ఇట్లాంటి తుగ్లక్ ఆలోచనలు వెనక్కి తీసుకో. 2022 మార్చి 3 హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏమని తీర్పిచ్చిందంటే, ప్రభుత్వంలో స్థిరత్వం ఉండాలి. నీకు మూడొచ్చినప్పుడంతా రాజధానులు మార్చడం కుదరదు, నీకు మూడొచ్చినప్పుడంతా హైకోర్టులు మార్చడం కుదరదు, నీకు మూడొచ్చినప్పుడంతా శాసనసభ మార్చడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పేసింది. కాబట్టి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పినా కూడా న్యాయస్థానం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, చట్ట సభలో అనేది ఒకటి ఉంది. కేవలము నువ్వు ఒకవేళ గెలిచినా ఇది అసెంబ్లీలో చేసే పని కాదు. మళ్ళీ లోక్సభకు బిల్లు వెళ్ళాలి, అక్కడ 2/3 మెజారిటీ రావాలి, మళ్ళీ రాజ్యసభకు వెళ్ళాలి, అక్కడ 2/3 మెజారిటీ రావాలి, రాష్ట్రపతి ఆమోదం కూడా కావలసి ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా మీరు ఎలాగ ఎమ్మెల్యే అయ్యారో, ఎంపీ అయ్యారో, ముఖ్యమంత్రి అయ్యారో ఇక మీ క్యాడర్కే తెలియాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్లు ఆయన అధికారంలోకి వస్తే మార్చే అధికారం ఆయనకు ఉంటుందనేది ఇది ఖచ్చితంగా జనాలను తప్పుదోవ పట్టించడమే. కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మొత్తానికి అమరావతి శాశ్వత రాజధానిని కదిలించడం ఎవరి తరము కాదు. చట్టబద్ధత లేనప్పుడే ఏమీ చేయలేని ఇతను చట్టబద్ధత వచ్చినాక ఏదో చేస్తాడు అనడము, చేయగలుగుతాడు అనుకోవడం అమాయకత్వం అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి తప్పును యుగో వల్ల కప్పిపుచ్చుకోవడానికి ఆయన అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అబద్ధాల్లో భాగంగానే ఇప్పుడు మ్యావిగన్ అని చెప్పి ఆయన తెర మీదకు తెచ్చాడు. సో మ్యావిగన్ అని ఈయన పెట్టినప్పుడు, అదే అసెంబ్లీలో పెట్టినప్పుడు మళ్ళీ వచ్చేటువంటి గవర్నమెంట్ మార్చేటువంటి అధికారం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అంటే రాజధాని అంటే ఏంది? పేక ముక్కలా మార్చుకునేకి, ఈ పక్కకు ఆ పక్కకు మార్చుకునేదికి. కాబట్టి జోకర్ మాటలు కట్టి పెట్టాలి. సో ఇదేమి పేకాట కాదు, ముక్క ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకునేదానికి. ఇది 5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇలాంటి ఈ లేకి మాటలు మాట్లాడడము, ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్పితే సో అమరావతికి వచ్చినటువంటి నష్టము కష్టము ఏమీ లేదు. అమరావతికి ఉన్నటువంటి నష్టము కష్టాలు అన్నీ తీరిపోయాయి. సో ఈ చట్టబద్ధతని ఎందుకు చేర్చారంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరైనా ఇక మీదట ఫ్యూచర్లో రాజధాని మార్పు అనేటువంటి ఆలోచనే రాకుండా తీసుకున్నటువంటి నిర్ణయము. ఒకవేళ ఆయన అధికారంలోకి వచ్చినా అక్కడ ఈరోజు బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ 2 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఆమోదం తెలిపి వాళ్ళే ఈ బిల్లును రద్దు చేస్తారని ఎలా అనుకుంటారు? అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా, తాడు బంగారం లేని పార్టీలు కాదు కదా. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక మేనిఫెస్టో ఉంటుంది, వాళ్ళకు ఒక అజెండా ఉంటుంది. వాళ్ళు మాట మీద నిలబడతారు, మాట తప్పరు. కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలుగా అధికారంలోకి రాగలిగారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగా జెండా లేకుండా, అజెండా లేకుండా, తాడు బంగారం లేకుండా కేవలం అధికారమే పరమావధిగా కేసుల నుంచి తప్పించుకోవడానికి పెట్టినటువంటి పార్టీలు కావు కదా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో ఆయన రాడనుకోండి, ఒకవేళ వచ్చినా కూడా అమరావతికి ఎటువంటి నష్టము కానీ
కానీ కష్టము కానీ లేదు. అక్కడి నుంచి అమరావతి అయితే రాజధానిగా మార్చేటువంటి అధికారము ఇక ఎవ్వరికీ లేదు, చట్టబద్ధత వచ్చేసింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.